మీరు ఏదైతే మందులు వాడుతున్నారో ఏ మందులు అయితే వాడుతున్నారో అవి నాకు లోపల వచ్చినప్పుడు చూపించాలా. ఈ టైంలో నా దగ్గర వచ్చేటప్పుడు ఏమేమి మెడిసిన్స్ వాడుతున్నారు. ఫ్రెష్ పేషెంట్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏదైతే మందులు వాడుతున్నారో అది తీసుకొని రావాలా. మీరు ఎప్పుడు నా దగ్గర వచ్చినప్పుడు పాత రిపోర్ట్స్, పాత చిత్తీలు, మీరు వాడుతున్న మందులు, ఎందుకంటే కొన్నిసార్లు పేపర్లో రాసింది హ్యాండ్ రైటింగ్ అర్థం కాదు. నేను రాసింది అర్థం తొందర రాస్తాం కాబట్టి సో ఏమైతే మందులు వాడుతున్నారో అది నాకు చూపించాలి, చాలా ముఖ్యం. ఓకే, మీరు పాత రిపోర్ట్ కూడా అన్ని తీసుకురావాలి. మేము మందులు వాడే బంద్ పెట్టేసినాం అని ఉంటారు అసలు చాలామంది. పక్షవాతం సెట్ అయితే లేదని మందులు వాడే బంద్ పెట్టేసినామని చెప్తారు. అప్పుడు వాడే మందులు కూడా, అప్పుడు ఏది రిపోర్ట్స్ అది కూడా తీసుకురండి. ఓకే, ఇప్పుడు మీరు వాడే మందులు ఖచ్చితంగా నాకు చేతిలో పెట్టాలా. దాన్ని బట్టి మనం సపోజ్ షుగర్ ఉంది, మీరు ఇప్పుడు వాడే మెడిసిన్ ఏతుందో నాకు తెలిస్తే ఈ మెడిసిన్ మీద మీ షుగర్ ఎంత ఉందో నాకు ఇప్పుడు టెస్ట్ చేసే తెలుస్తుంది. సో డోస్ పెంచాలా తగ్గించాలా తెలుస్తుంది. మీరు ఏ మందులు వాడుతున్నారో తెలియకుండా డైరెక్ట్లీ షుగర్ టెస్ట్ చేసి షుగర్ ఎక్కువ ఉంది తక్కువ ఉన్నప్పుడు దేంతో ఆ కంట్రోల్ ఉంది నాకు తెలియదు కదా, అర్థమైందా? సో ఖచ్చితంగా మీరు నన్ను కలవడానికి లోపల వచ్చినప్పుడు ఒకటి మీ ముఖం మీద మాస్క్ ఉండాలి. ఎందుకంటే నేను చాలామందిని కలుస్తుంటా రోజు. సో వాళ్ళ నుంచి నాకు ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆల్రెడీ జలుబు చేసింది, సో నా జలుబు మీకు వెళ్ళొద్దు, నాకున్నంత ఇమ్యూనిటీ మీకు ఉండదు. ఎందుకంటే కొంచెం ఇన్ఫెక్షన్ నాకు ఎప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి. సో నా దగ్గరకు మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ముఖం మీద మాస్క్ ఉండాలి ఒకటి. సెకండ్, మీరు వాడుతున్న మందులు అయితే ఉన్నాయో అది నాకు చూపించాలా, పేపర్లో రాసింది కాదు మందులు. ఓకే, అట్లీస్ట్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా చూపించాలా. అపాయింట్మెంట్ లేకుండా నా దగ్గర రావద్దు, అపాయింట్మెంట్ తీసుకునే రావాలి. ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకి అపాయింట్మెంట్ స్లాట్ ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం అవుతుంది, అది 1-2 నిమిషాల్లో అయిపోతుంది కరెక్ట్. కానీ ఆ టైంకి 4 గంటలకి మనం షార్ప్ రెడీ ఉండాలా. అపాయింట్మెంట్ లేకుండా వచ్చిరనుకోండి ఏమైతే అంటే మనం ఏదో చూస్తాం, అది ప్రాపర్గా ఉండదు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళక ఫీల్ అవ్వాలా, అయ్యో సార్ కోసం నేను 1000 కిలోమీటర్లు తిరిగి వెళ్ళిన, రోజంతా వెయిట్ చేసిన అక్కడ, కానీ 2 నిమిషాలు కూడా నాతో మాట్లాడేది మీరు అనుకుంటారు. ఇది జరుగుతుంది. సో దయచేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి అందరు కూడా. పాత పేషెంట్ కూడా అపాయింట్మెంట్ ట్రై చేసి రండి. కానీ సపోజ్ పాత పేషెంట్కి అపాయింట్మెంట్ దొరకలేదంటే, మందులు అయిపోతున్నాయంటే నేను చూడాలి కదా, డైరెక్ట్లీ వచ్చేయండి. కానీ ఫస్ట్ ట్రై చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకుని వస్తే లోపల రూమ్లో మంచిగా కూర్చోబెట్టి నేను చూస్తా. అపాయింట్మెంట్ లేకుండా వచ్చారనుకోండి బయట హాల్లోనే తొందర రాసి పంపిస్తా. అది మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అండ్ నేను మందులు ఎవరైతే ఉన్నారో కరీంనగర్ లోకల్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మందులు లేకపోతే తీసుకురమ్మని చెప్తున్నా. బయట వేరే దేశం వేరే రాష్ట్రం అయితే ఏదో మేనేజ్ చేస్తా, కానీ కరీంనగర్ ఉన్న వాళ్ళైతే కనీసం ప్లీజ్ మీరు మందులు తీసుకురండి. అందరు కూడా మందులు తీసుకునే రండి, అది మీ మంచి కోసం. ఓకే, అర్థమైందా? డైట్స్ మీకు ఇస్తారు, కొన్ని డైట్స్ గురించి ఒక అవగాహన కోసం మీకు వీడియోలు ఇస్తారు కొందరు స్టార్టింగ్లో రిసెప్షన్లో. దయచేసి అవి చూడండి, చూసి దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే మా స్టాఫ్ కానివ్వండి నా దగ్గర వచ్చి అడగండి. ఎందుకు అడగాల, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఏదో డౌట్ వస్తుంది, ఫోన్ చేస్తారు హాస్పిటల్కి, ఫోన్ లేపలేం. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మీరు అర్థం చేసుకోవాలా. ఫోన్ లేపగలరా ఎవరైనా? మాట్లాడగలరా? సో ఫోన్ లేపుతలేరు, ఫోన్ మాట్లాడతలేరని మీరు కోపం తెచ్చుకోవద్దు. ఇప్పుడు ఫోన్ లేపేటట్టు పరిస్థితి లేదు. అయినా కూడా ఉదయం 8 నుంచి 10 గంటలు 2 గంటలు హాస్పిటల్ నంబర్ ఖచ్చితంగా లేపుతారు. వెయిటింగ్ వచ్చింది కదా, బిజీ వచ్చింది కదా అని కోపం తెచ్చుకోకండి, ట్రై చేయండి. 10-200 సార్లు కూడా ట్రై చేయాలి. ఏం చేయాలి, నేను ఇంత కష్టపడి మీకు చేస్తున్నప్పుడు మీరు కూడా కొంచెం ఓపిక పెట్టుకొని ఉండాలా. అని అందరికీ ఓపిక ఉండాలా, తొందరపడొద్దు. ఒకటి గుర్తుంచుకోండి, మన కోపం మనకు శత్రువు. ఓకే, మనం కోపడితే మనకే చెడు జరుగుతుంది. మన శాంతం మనకు స్నేహితుడు. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. ఇంత శాంతంగా ఉంటే బీపీ అంతా పెరగదు, షుగర్ పెరగదు, గుండెపోట్లు పక్షవాతాలు రావు.
కోపాలు తెచ్చుకొని ఎవరికి మంచి జరిగింది లేదు ప్రపంచంలో. టెస్టులు అయినప్పుడు కొన్ని టెస్టులు ముందు అవుతాయి, కొన్ని తర్వాత అవుతాయి. సో ఎవరికైతే టెస్ట్ కొంచెం ముందు అవుతాయో వాళ్ళని ముందుకు పిలుస్తారు. మీ వెనక నెంబర్ వాళ్ళని కూడా కొంచెం ముందు పిలవచ్చు, ఎందుకంటే వాళ్ళ రిపోర్ట్ అయిపోయింది కాబట్టి. మీరు తొందరపడకండి, ఓకే? ఇంకా ఆ రిపోర్ట్ దగ్గర వెళ్ళి మీరు అక్కడే వెయిట్ చేయకండి. బ్లడ్ ఇచ్చారా వచ్చేయండి, పిలుస్తారు. అక్కడే ఉండి వెయిట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు సిబ్బంది కన్ఫ్యూజ్ అవుతారు. అవునా? ఎవరికి ఇబ్బంది? రిపోర్ట్ అడిగిపోతే ఎవరికి ప్రాబ్లం? ఒకరి రిపోర్ట్ ఒకరికి వెళ్తే ఎట్లా ప్రాబ్లం? సో వాళ్ళు మొత్తం సెట్ చేసుకొని జమ చేసుకొని మిమ్మల్ని పిలుస్తారు. కొంచెం ఓపికతో ఉండండి అంతే. అండ్ నా దగ్గర వచ్చినప్పుడు 9 గంటలకి నాకు అపాయింట్మెంట్ బుక్ అయింది, నేను 10ంటికి వెళ్ళిపోతా అనే దాంట్లో ఉండకండి. మీరు 9ంటికి వచ్చారంటే మీకు ఒక ప్రాసెస్ ఉంటుంది, స్క్రీనింగ్ ఉంటుంది, అవసరం ఉండే టెస్టులు ఉంటాయి, ఓకే? మధ్యలో నా వాగుడు ఉంటుంది, ఓకే? అన్నీ అయిపోయిన తర్వాత ఇది ఎందుకు వాగుతా అంటే ఒకటి గుర్తుంచుకోండి, నేను పబ్లిసిటీ కోసం ఏం చేయట్లేదు. నాకు పబ్లిసిటీ అవసరం లేదు. నాకు నిజంగా పబ్లిసిటీ అవసరం ఉంటే నేను మీతో మంచిగా ప్రేమగా మీకు నచ్చేట్టుగా మాట్లాడతా. నా మాటలు చాలామందికి నచ్చవు, అయినా కూడా ఎందుకు మాట్లాడతా అంటే అది నిజాలు కాబట్టి, ఓకే? సో అర్థమైందా? సో పబ్లిసిటీ స్టంట్, అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎప్పుడు చేయలే. ఓన్లీ నా మనసులో ఇది కరెక్ట్ అనిపించినప్పుడు నేను మాట్లాడతా. మీ మంచి కోసమే మాట్లాడతాను. ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు కూడా ఈ చెమటలు ఎందుకు వస్తున్నాయి మీకు అర్థం చేయించడానికి అంతే, ఓకే? మీకు అర్థమైంది కదా? కొంచెం ఓపికతో ఉండండి. మీరు ఒక రోజు మొత్తం నాకు కేటాయించాలా. మీరు 9ంటికి హాస్పిటల్కి వచ్చారంటే రాత్రి 9 వరకు కూడా కావచ్చు. మీరు ఎంతసేపు ఉంటున్నారు, నేను ఎంతసేపు ఉంటున్నా? మీరు అట్లీస్ట్ మధ్యలో లంచ్ చేస్తారు, నేను లంచ్ కూడా చేయను. పొద్దున మీరు చూస్తారు, ఇప్పుడు వచ్చారు కదా 9ంటికి వస్తే నేను ఇప్పుడు వస్తే నేను రాత్రి వరకు నేను ఏం తినను, ఓన్లీ నీళ్ళు మాత్రమే తాగుతా. దేవుడి దయ ఉంటే మా స్టాఫ్ ఎవరైనా ఇంత మజ్జిగ ఇస్తే మజ్జిగ తాగుతా కావచ్చు, వాళ్ళు ఇస్తే అంతే. సో కొంచెం ఓపికతో ఉండండి, తొందరపడకండి ప్లీజ్, గొడవ పెట్టుకోకండి, కొట్లాడుకోకండి, ఓకే? నిన్న ఒక వీడియోలో చెప్పాను అన్ని కులాలు ఒకటే అని. విన్నారా ఎవరైనా? విన్నారా? ఏమన్నా రెడ్డి, వెల్మారెడ్డి, కమ్మ, కాపు, కొమటి, మాదిగా అన్ని కులాలు ఒకటే. సో మీరు దానికి బాధపడకండి. నేను చెప్పింది నిజం, అది నిజం, ఓకే? నా దృష్టిలో ఆడ మగ రెండే కులాలు. ఆడది ఒక కులం, మగవాడు ఒక కులం. దేవుడు అక్కడ మాత్రమే కులం డిసైడ్ చేసిన అంతే. ఆడ మగ తప్ప వేరే కులాలు ఏం లేవు, ఓకే? సో ప్లీజ్ మీకు ఎవరికైనా కోపం వచ్చి ఉంటే నన్ను క్షమించాలా చెప్తున్నా మమ్మీ, ఓకే? సరే, ఇప్పుడు చెప్పేది అర్థమైంది కదా? వీడియోలు చూడండి, ఏమైనా ఇస్తే వాళ్ళు చూడండి, డౌట్ వస్తే క్లారిఫై చేసుకొని పోండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొన్నిసార్లు డైట్ చేసినప్పుడు నాకు మోషన్ టైట్ అవుతుంది అని ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది. కొందరికి మోషన్ టైట్ అవుతుంది, కొందరికి మోషన్ లూజ్ అవుతుంది, కొందరికి ఇది పడదు, అప్పుడు ఏం చేయాలా, ఇది పడదు ఏం చేయాలా, ఏమో డౌట్స్ ఇక్కడే క్లారిఫై చేసుకుని వెళ్ళండి. మళ్ళీ మీరు ఎక్కడో ఆంధ్రాకి వెళ్తారు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మీకు డౌట్ వచ్చింది, హాస్పిటల్కి ఫోన్ చేస్తారు, ఫోన్ లేపలేకపోతారు. ఇబ్బంది ఎవరికి? మీకే కదా. సో ఇబ్బంది ఉండద్దనే చూడమంటున్నాను అంతే, వేరే ఏం లేదు ఉద్దేశం. ఇంకో నేను చెప్పే డైట్ మీరు ఖచ్చితంగా చేయాలని కూడా చెప్తలేను, మందులు రాసిస్తా, కానీ చేస్తే మీరు తక్కువ మందులతో మంచిగా ఉంటారు అంతే ఉద్దేశం, ఇంకేం లేదు, ఓకే? అర్థమైంది కదా? ఇంకోటి, నా రూమ్లో ఒక 10 మందిని పిలవాల్సి వస్తుంది, చాలామంది వస్తారు కాబట్టి ఎవరికైనా ఏదో పర్సనల్ విషయం నాతో మాట్లాడాలా. పర్సనల్ అంటే రోగం గురించి మాత్రమే పర్సనల్, వేరే పర్సనల్ కాదు. రోగం చెప్తున్నా మళ్ళీ ఏదో పర్సనల్ కూడా. సో మీ రోగం గురించి ఏదో 10 మందిలో చెప్పుకోలేని ప్రాబ్లం ఉంటుంది అట్లుంటే మీరు ఆ 10 మంది వెళ్ళిపోయిన తర్వాత నాకు సింగిల్గా వచ్చి చెప్పండి. సార్ ఆ టైం ఇవ్వట్లేదు అనుకోకండి, ఉంటాయి కొందరికి, అందరికి ఒకలాగా ఉండదు కదా, అట్లేముంటే అది కూడా తొందర. ఇంకోటి అమ్మ, నేను ఏం చెప్పినా ఒక్కసారి చెప్తా, మళ్ళీ మాటిగా ఆ క్వశ్చన్ అడగకండి ప్లీజ్, డౌట్ అడగకండి, అర్థం చేసుకోండి. నేను మాట్లాడే మాటని కరెక్ట్ సూటిగా ఏది పాయింట్ ఉంటుందో అదే పాయింట్ మాట్లాడతా. ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వలేను. ఇప్పుడు మీరు దూరం నుంచి వచ్చారు, అపాయింట్మెంట్ లేకుండా వచ్చినావా? మనం ఎక్కడ నుంచి వచ్చినావు?
నువ్వు ఖమ్మం నుంచి వచ్చినావు ఆంధ్ర తెలంగాణ బార్డర్ నుంచి వచ్చినావు, అవునా? నువ్వు వచ్చినావు, లేదమ్మా నీకు అపాయింట్మెంట్ లేదు, నువ్వు వెళ్ళిపో, నేను పంపించగలనా? నేను మనిషిని అవుతాను అప్పుడు? నువ్వేమనుకుంటావు? అసలు మానవత్వం లేదు సార్కి. ఆయన చూసి ఏదో మనిషి అనుకొని వెళ్ళినాము, కానీ నాకు చూడకుండా ఇప్పుడు నిన్ను చూడాలంటే ఆ టైం ఎక్కడి నుంచి తీసేయాలి? నేను మీ అందరి టైం నుంచే తీసేయాలి. మీ అందరికి ఇచ్చే టైం నేను తగ్గించాలా, అప్పుడే ఆమెకి ఇవ్వగలుగుతా. ఈమె ఎవరు? మన ముస్లిం అక్క, మన ముస్లిం చెల్లె, అవునా? సో మన చెల్లెకి అక్కకి మనం టైం ఇవ్వకుండా ఎట్లా? అర్థమైందా? ముస్లిం పక్కన పెట్టండి, మన అక్క చెల్లె, అవునా కదా? సో నువ్వు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ వేరే వాళ్ళ కోసం టైం వదిలేయాలా. అర్థమైందా మమ్మీ? ఇది నేను చెప్పేది. సో ఎక్కువ టైం నేను ఇవ్వలేను, ఫుల్ టైం కావాలి, నాతో బాగా మాట్లాడతా అని ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు రాకండి. అట్లా ఫుల్ టైం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు నేనే చెప్తా. ఇప్పుడు నేను ఫుల్ ఫ్రీగా ఉన్నా, అది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడో చోట చెప్తా. నేను బాగా ఫ్రీ అయిపోయినా, నా దగ్గర ఎక్కువ పేషెంట్స్ వస్తలేరు, మీకు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు 15 నిమిషాలు నేను ఇవ్వగలుగుతా, 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ఇవ్వగలుగుతా. మీరు రండి, నేను మీతో మాట్లాడతా, నేను అప్పుడు వీడియోలో పెడతా. ఫుల్ టైం కావాలనుకున్న వాళ్ళు కూడా అప్పుడే రండి, ఇప్పుడే రాకండి, అంతే కదా? ఇవన్నీ ప్రాబ్లమ్స్ అందరికీ, ఇవన్నీ కంప్లైంట్స్. చాలామంది గూగుల్లో, ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ పెడుతున్నారు. ఏమని అంటే ఇదంతా ఫేక్, డాక్టర్ పట్టించుకోడు, ఎవరు పట్టించుకోడు. 200 మంది వస్తే సిబ్బంది ఎవరిని పట్టించుకుంటుంది? ఒక మనిషి అనేటోడు 50 మంది, 60 మంది, 70 మందిని చూస్తాడు, అంతేగా? 200-300 మందిని ఎవరైనా చూడగలరా? చూడలేదు. కానీ మీరు వినట్లేదు, అవునా కదా? ఏం చేయాలి? నేను చేయగలిగేది నేను చేస్తున్నాను అంతే. మేము వినకపోయినా కూడా మీరు అదే కండిషన్లో ఉన్నారు. నేను ఇదే కండిషన్లో ఉన్నా. ఎట్లా సార్ అంటే సీరియల్ విషయంలో ఒక 100 మందిని చూస్తారా, ఒక 80 మందిని చూస్తారా? ఆ రోజు అయిపోయింది. నేను 80 మంది 84 మందికి అపాయింట్మెంట్ ఇస్తున్నా, అది దాని మీదనే ఉన్నాను సార్. దానికే ఇస్తున్నా. కానీ మీరు ఇప్పుడు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారా? ఫస్ట్ టైం వచ్చారు కదా, సెకండ్ టైం అపాయింట్మెంట్ దొరికిందా మీకు? థర్డ్ టైం మీకు దొరకదు అపాయింట్మెంట్, దొరకపోవచ్చు. అప్పుడు మీరు వస్తారు, అప్పుడు మందులు అయిపోతాయి. అప్పుడు నేనేం చేయాలా? మీరు వచ్చిన వాళ్ళు మేము పంపించాలా? అయితే ఒకటి సార్, దానికి ఇన్స్టాగ్రామ్ కంటే డైరెక్ట్ నెంబరే బెటర్ సార్ నా అనుభవంలో. డైరెక్ట్ గా అయితే ఏమైతే మీకు చెప్తా. స్టార్టింగ్ లో డైరెక్ట్ గా అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ గా వస్తేనే అపాయింట్మెంట్ దొరుకుతుంది అని స్టార్ట్ పెట్టినాం ఫస్ట్. అప్పుడు వారం రోజులు 3-4 రోజులు హోటళ్లలో వండుకుంటా నంబర్ తీసుకొని పోయినారు. ఎవరైనా ఉన్నారు అట్లాంటి? నువ్వు ఇట్లా బాబు 3 రోజులు ఉన్నది ఇట్లా. డైరెక్ట్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్, ఆన్లైన్ అపాయింట్మెంట్ కాకుండా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ అయినప్పుడు ఏమైందో చెప్పు ఒకసారి. 3 రోజులు ఏమో వండుకున్నాను. ఎంత దూరం అన్నది? నేను గంగాధార నుంచి వచ్చిన. సార్ అపాయింట్మెంట్ కోసం 3 రోజులు అదే హోటల్లో వండుకున్నాను. అవునా? ఏంటంటే 3 రోజులు చాలా మంది. గంగాధార దగ్గరే అన్న, దగ్గరే పోయి రావచ్చు, కానీ పోతే ఇక్కడ దొరుకుతుందో లేదో అన్న ఆలోచన. డైరెక్ట్ నెంబర్ లో దొరకవచ్చు. ఎందుకు డైరెక్ట్ నెంబర్ లో కాదు, నేను అట్లా కాదన్నా. ఒక నిమిషం, పాస్కో వచ్చే వరకు 20 మంది తయారయ్యారు. మన కొలీగ్స్ ఉంటారు ఎవరో, వాళ్ళు వెళ్ళి తీసుకురా ఒక నెంబర్ అంటే అది బెటర్. ఎందుకంటే దానివల్ల మనకు సార్ వల్ల న్యాయం జరగదు. లైన్ ఉంటుంది కదా, లైన్ ఉండడు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళే చేస్తారు సార్. మీరు మీకోసం ఒక రోజు మొత్తం 3 రోజులు మొత్తం పడుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో కూడా అందరికి దొరకపోవచ్చు. ఇన్స్టాగ్రామ్ కాదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఆన్లైన్ అపాయింట్మెంట్ యాప్ లో ఉంది, వెబ్సైట్ లో ఉంది. ఆన్లైన్ లో కూడా అందరికి దొరకట్లేదు సార్. అంటే విత్ ఇన్ సెకండ్స్ అయిపోతుంది కాబట్టి అది చెప్తున్నాను సార్. ఆన్లైన్ ఏజ్ వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. అదే సార్, కొందరు ఇళ్లలో ఎవరు ఉన్నారు, అబ్బాయి ఉన్నాడు, మనమడు ఉన్నాడు, తెలిసిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆఫ్లైన్ అయితే ఏం జరిగిందో ఒక ఏజ్ వాళ్ళకి ఆలోచించారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా మీకు? ఆఫ్లైన్ అప్పుడు సార్ ఛాన్సల్ వచ్చి మర్రిపోయినా సీనియర్ సిటిజన్ కి ఒక ఏజ్ పెట్టి ఆ ఏజ్ వల్ల కొద్దిగా 20 స్లాట్లను పక్కెట్టండి సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమ్మ ఉంది, ఇప్పుడు వచ్చింది ఆమెకి ఆన్లైన్ బుక్ చేసుకొని వచ్చింది. ఏదో రకంగా చూసి పంపిస్తా, కానీ సరిగ్గా చూడలేకపోతా. మీరు ఏమనుకుంటారు? ఆఫ్లైన్ పెడితే ఏమైతే చెప్పాలా మీకు? ఆఫ్లైన్ పెట్టమని సార్, సీనియర్ సిటిజన్ పెట్టండి. సీనియర్ సిటిజనా? ఎవరు డిసైడ్ చేస్తారు సీనియర్ సిటిజన్? అది కాదు, నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఇప్పుడు మీకు మంచిగా నేను టైం ఇవ్వాలంటే ఇప్పుడు నేను టైం ఇవ్వలేను. ఓకే, నేను 2 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వలేను పేషెంట్ చూసేటప్పుడు. ఒకటి, నేను అపాయింట్మెంట్ 80 మందికి ఇస్తున్నా, అంతకంటే ఎక్కువ ఇస్తలేను. ఫాలో అప్ వాళ్ళు వస్తే నేను చూడక తప్పదు. ఇందులో సగం ఉండరు, ఇంకొక 80 అక్కడ ఉంటారు.
మీరు ఇప్పుడు కాదు, ఇప్పుడు సగం మంది వచ్చినారు, ఇంకా వస్తారు, వస్తారు ఇంకా వస్తారు. వాళ్ళు ఈ మధ్యాహ్నం టైం వాళ్ళు ఈవినింగ్ టైం అండ్ అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్లీ వచ్చేస్తారు, అపాయింట్మెంట్ లేకుండా ఆఫ్లైన్ వస్తారు. వాళ్ళని చూడకుండా వాళ్ళు ఎక్కువ ఖమ్మం నుంచి వచ్చింది అమ్మ, ఇప్పుడు ఎట్లా వదిలేస్తాను నేను? సార్ నేను మొబైల్లో యాక్టివ్గా ఉంటా, ఆన్లైన్ టికెట్ ఏదైనా బుక్ చేయగలుగుతా, కానీ మీ టికెట్ బుక్ చేయాలంటే కష్టమైంది. అదే 1-2 minutes అయిపోతుంది సార్. నేను ఐఎస్ఐటీసీలో ఆన్లైన్ టికెట్ దాఖలు కొట్టాలంటే ఎట్లన్నా కొట్టగలుగుతున్నా, మీ టికెట్ కొట్టలేకపోతుంది, మీది కొట్టలేదు. 2 నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది. నేనేం చేయగలను చెప్పండి? ఏం చేయలేదు. అదే సార్ కొంచెం ఆలోచించండి. సో నేనేం చేయలేనప్పుడు నా గురించి బ్యాడ్ గా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదు కదా, అది ఒకటి. కొందరు జియో ఫోన్లే వాడతారు సార్, 500 మొబైలే వాడతారు. దాన్ని మనకు సెంటర్లో అపార్ట్మెంట్ నేను నెట్ సెంటర్ తీసుకున్నారు. ఇప్పుడు నేను ఆఫ్లైన్ కూడా చూస్తా అని చెప్పినాను. ఆఫ్లైన్ చూడదు కదా, చూడండి, ఆన్లైన్ చూడాలా. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ అమ్మ వచ్చి చూడలేదా, అట్లా చూస్తా, కానీ నేను చూస్తా అని చెప్పట్లేదు. మీరు దయచేసి మీరు మాత్రం అపాయింట్మెంట్ తీసుకునే రండి. నేను ఎప్పుడైనా ఆన్లైన్ రండి అని చెప్తున్నాను. అంతే, ఇది నీకు చూసినట్టుగా ఎవరు చెప్పకు. సార్ ఇది వెళ్తుంది, ఆల్రెడీ సోషల్ మీడియాలో వెళ్తుంది, అందరికి వెళ్తుంది. మనకి డైలీ చూస్తా కాబట్టి మాకైతే పక్కా తెలుస్తుంది సార్. సో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ పరిస్థితి. ఓకే, సో సంతోషం. మీరైతే ఫాలో అప్ పేషెంట్స్ ఉన్నారా? ఉన్నారు కదా, మీకు అపాయింట్మెంట్ దొరికిందా? రైట్, థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం. అన్నిసార్లు జరగకపోవచ్చు అని ఈ మాట చెప్తున్నాం సార్. అన్నిసార్లు దొరకపోవచ్చు అని చేద్దాం. అమ్మ నీకు టైం పడుతుంది, నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా అపాయింట్మెంట్ లేని వాళ్ళని ఫస్ట్ పావని మేడం చూస్తుంది, ఆ తర్వాత నేను చూస్తాను. మమ్మీ ఎవరు కూడా బాగున్నారు, మమ్మీ ఎవరు కూడా. ఫాలో 2 తర్వాత స్టార్ట్ అవుతుంది. అపాయింట్మెంట్ లేని వాళ్ళు 2 తర్వాత స్టార్ట్. నువ్వు అప్పుడు తినేసి 2 వరకు నువ్వు తినేసి 2కి రా. నీకు తెలుసా ఎవరైనా ఇక్కడ? రాజేష్ లంచ్ తెప్పి అమ్మకి, అన్నం పెట్టు, పైసలు ఇవ్వకు, ఇది తీసుకోడు, అది కూడా ఓకే నా సైడ్ నుంచి. మీరు చెప్పింది బయట వినలే కదా? సరే, డైట్ అన్నారు, విన్నారు కదా? ఏమైనా డౌట్ ఉంటే అడిగేసాను అక్కడ రిసెప్షన్లో. ఓకే, ఎందుకంటే మరి మీరు ఇంటికి వెళ్ళాక మీకు డైట్ గురించి డౌట్ వస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే మమ్మీ, సంతోషం. చూద్దాం.